ఈరోజు సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే వివాహపరమైనటువంటి వ్యవహారాల్లో రాసుల పరంగా నక్షత్రాల పరంగా ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే శుభము లాభము చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో సరస్వతీ నది దగ్గరకు వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే గృహంలో స్నానం చేసే సమయంలో సరస్వతి 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 అనే నామాన్ని స్మరించుకుంటూ స్నానం చేయండి. దీనివల్ల మానసికంగా సరస్వతీ నది పుష్కర స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా వివాహపరంగా రాసులు నక్షత్రాలకు సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే వివాహ సంబంధమైన వ్యవహారాల్లో సంపూర్ణంగా విజయం చేకూరుతుంది. రాసులను ప్రధానంగా 4 రకాలుగా విభజించారు. అగ్నితత్వ రాసులు, భూతత్వ రాసులు, జలతత్వ రాసులు, వాయుతత్వ రాసులని రాసులను 4 రకాలుగా విభజించారు. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి ఈ 3 రాసులను అగ్నితత్వ రాశులు అంటారు. అగ్నితత్వ రాశుల వాళ్ళు అగ్నితత్వ రాశుల వారిని వివాహం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఈ 3 రాశులను భూతత్వ రాశులు అంటారు. భూతత్వ రాశుల వారు భూతత్వ రాశుల వారినే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ 3ంటిని వాయుతత్వ రాశులు అంటారు. వాయుతత్వ రాశుల వాళ్ళు వాయుతత్వ రాశులను వివాహం చేసుకుంటే మంచిది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వీటిని జలతత్వ రాశులు అంటారు. జలతత్వ రాశుల వారు జలతత్వ రాశుల వారినే వివాహం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. కాబట్టి వివాహం సందర్భంగా రాశి పరంగా ఈ ప్రత్యేకమైన సూచనలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వివాహం చేసుకునేటప్పుడు వివాహం జరిగేటటువంటి తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకె 4 కానీ 8 కానీ రాకుండా చూసుకోవాలి. ఎవరికైనా సరే వివాహం జరిగేటటువంటి తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకె 4 కానీ 8 కానీ వచ్చినట్లయితే దాంపత్య జీవితంలో శని రాహువుల వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అలా కాకుండా వివాహ తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు 3 కానీ 6 కానీ 9 కానీ వచ్చినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే తేదీల పరంగా కూడా సాధ్యమైనంత వరకు 4వ తేదీ, 8వ తేదీ వివాహం చేసుకోకుండా ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. 1, 10, 19 తేదీలు వివాహానికి అనుకూలమైనవని, 28వ తేదీ అంతగా వివాహానికి అనుకూలం కాదని సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు రాశి పరంగా అగ్నితత్వ, భూతత్వ, జలతత్వ, వాయుతత్వ ఏ తత్వరాశుల వారు ఆ తత్వరాశుల వారిని వివాహం చేసుకోవటం, సంఖ్యాశాస్త్ర పరంగా ఈ జాగ్రత్తలు తీసుకోవటం. ఒకవేళ పొరపాటున తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపితే వివాహం జరిగిన రోజు 4 కానీ 8 కానీ వచ్చినట్లయితే ప్రసిద్ధ దేవాలయంలో కళ్యాణం చేయించుకోవటం ద్వారా ఆ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. వెంకటేశ్వర స్వామికి ఒకసారి కళ్యాణం చేయించుకోవటం, మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవటం, శివపార్వతుల కళ్యాణం చేయించుకోవటం ద్వారా వివాహ తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు 4 కానీ 8 కానీ వచ్చినప్పటికీ ఆ దోషాల నుంచి బయటపడవచ్చని సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు రాశి పరంగా తేదీల పరంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.